రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలోనే ఎంతో జరిగింది. 10 సంవత్సరాలు అయినా కూడా మన రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికీ కూడా అక్కడే ఉంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి అప్పుడే 15 సంవత్సరాలు అయిపోయింది. కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి 2 చేతుల 2 కళ్ళల పరిపాలన సాగిస్తే రాష్ట్ర ప్రజలంతా ఎంతగానో ప్రేమించారు రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ ప్రేమకు పరిమితం లేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాధ భరించలేక, ఆ నిజం జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోవడం జరిగింది. ఇక ఎంత గొప్ప నాయకుడో రాజశేఖర రెడ్డి గారు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారికే కాదు, ఈరోజు ఆ కుటుంబాలందరికీ ఎంతమంది అయితే రాజశేఖర రెడ్డి గారు వెనకాలే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తుంది. కానీ ఈరోజు ఒక్కసారి వెనక్కి ఆలోచన చేస్తే అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి? తన ప్రజల కోసం ఎంత తప్పించారో రాజశేఖర రెడ్డి గారు. ఒక జలయజ్ఞమైనా, ఒక ఆరోగ్యశ్రీ అయినా, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇళ్ల పథకం అయినా, ఇలాంటివి ఎన్ని, రుణమాఫీ అయినా, ఇలాంటివి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అలాంటి పాలకులు ఎందుకు లేరు? మళ్ళీ అలాంటి పాలన ఎందుకు లేదు? మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలు సామాన్యమైన కాలం కాదు. ఇట్స్ అ కన్సిడరబుల్ టైం. ఎంతో జరిగిండొచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలోనే ఎంతో జరిగింది. ఎంతో అభివృద్ధి, ఎంతో సంక్షేమం చేశారు. కానీ 10 సంవత్సరాలు అయినా కూడా మన రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికీ కూడా అక్కడే ఉంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అభివృద్ధి జరగలేదు. ప్రత్యేక హోదా రాలేదు. కనీసం ఈ జిల్లాలో మాట్లాడుతున్నాం కాబట్టి కనీసం ఈ జిల్లాకు కడప స్టీల్ ఫ్యాక్టరీ, రాజశేఖర రెడ్డి గారి కళ, అది కూడా నెరవేరలేదు. రాజశేఖర రెడ్డి గారి వదిలి వెళ్ళిపోయిన జలయజ్ఞంలో మిగిలిపోయిన ప్రాజెక్టులు అటు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ విస్మరించారు. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి ఎవరికీ ధ్యాస లేదు. అందరూ నీరు గారుస్తున్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ, కడప నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని 5 సంవత్సరాలలో సాకారం చేయలేకపోయారు. ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం? ఒకసారి అధికారం ఇచ్చిన ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి? మహానాయకుల ఆశయాలు ఏమిటి అని పాలకులు ఆలోచించాలి. మేలు చేయడానికి ప్రయత్నించాలి. మా వరకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రాజశేఖర రెడ్డి గారి ప్రతి కళను నెరవేర్చే దిశగానే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా పనిచేస్తుందని రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మరొకసారి మాటిస్తున్నాం.